నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. నెల్లూరు జిల్లా జివ్వెల దిన్నె వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చెలో జివ్వెల దిన్నెకు పిలుపునివ్వడం హైటెన్షన్కు దారితీసింది. నెల్లూరు జిల్లాలో జివ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇవ్వడాన్ని మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తోంది. శుక్రవారం చలో జివ్వెల దిన్నెకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు జివ్వెల దిన్నెకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో కాకాణి గొడవకు దిగారు. ఆయన పోయి మన కలెక్టరేట్ లో తిట్టిపోయినాడు మంత్రి, బయటకు వచ్చి తిట్టిపోతాడు. మీరు ల్యాండ్ ఆర్డర్ చేయాలని ఆలోచన చేయడం లేదండి. మీరు చేసేది ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్లా అనగదొక్కాలా, వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలా, వాళ్ళని ఏ విధంగా రానికుండా చేయాలా. మాకు ఇప్పుడు అపోజిషన్ కూటమి కాదు, పోలీస్ అయిపోయింది ఈ జిల్లాలో. మీరే ఎక్కడ పైన ముందు వచ్చి నిలబడేది, పోయి వచ్చేదానికి దానికి అయిపోయేదానికి వాళ్ళ పైన మా అవసరం లేదా అని చెప్పండి. లాస్ట్కు జరగబోయేదంటే నెట్టుకొని పోయింది దాకా అంతే. తర్వాత జివ్వెల దిన్నెకు వెళ్లిన వైసీపీ నేతలు ఫిషింగ్ హార్బర్ ను సందర్శించారు. సాగర్ డిఫెన్స్ కంపెనీకి భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకో వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జివ్వెల దిన్నెకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, దానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వైసీపీ నేతల ఆందోళన సరికాదంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీ ఇచ్చారన్నారు. సాగర్ డిఫెన్స్ పరిశ్రమపై మత్స్యకారులకు ఉన్న అపోహలను నివృత్తి చేశారన్నారు. పరిశ్రమలు రావడం ఇష్టం లేకే వైసీపీ సాగర్ డిఫెన్స్ కంపెనీని వ్యతిరేకిస్తుందన్నారు.